సో గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో మనమైతే అవంతి ఫీడ్స్ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేయబోయే మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, కంటిన్యూగా ఒక మంచి మొమెంటం అయితే స్టాక్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అయితే ఈ స్టాక్లో అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఏంటి రీజన్ అపార్ట్ ఫ్రమ్ బ్రేక్అవుట్ కాకుండా ఎందుకు ఈ పర్టికులర్ స్టాక్ కంటిన్యూస్గా అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది, అండ్ వచ్చే రోజుల్లో స్టాక్ ఏ టార్గెట్స్ అయితే మనకి అచీవ్ చేసి ఇవ్వబోతుందో క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ముందుగా ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో ఫస్ట్లీ మనం అవంతి ఫీడ్స్ స్టాక్ గురించి మాట్లాడుకుంటే, సో రీసెంట్గా మనకి యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్ గురించి అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మన టారిఫ్స్ అయితే ఒక మంచి లో లెవెల్స్కి అయితే రెడ్యూస్ అయింది, అరౌండ్ 18%. సో అవంతి ఫీడ్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు, అది స్ట్రింప్ ఎక్స్పోర్టింగ్లో అయితే బిజినెస్ ఉందన్నమాట. సో ఆ పర్టికులర్ టారిఫ్స్ రెడ్యూస్ అవడం వల్ల వచ్చే రోజుల్లో వచ్చే క్వార్టర్ రిజల్ట్స్లో ఒక మంచి అప్రైజ్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్తో స్టాక్ కూడా ఒక మంచి మూమెంట్ అయితే జనరేట్ చేస్తుంది. సో బడ్జెట్ కూడా చూసుకున్నప్పుడు ఆక్వా ఫుడ్స్ మీద కూడా ఒక మంచి స్టేట్మెంట్ అయితే ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. సో ఆ పర్టికులర్ రీజన్, సో ఓవరాల్ ట్రేడ్ డీల్ అప్డేట్స్ కానివచ్చు, బడ్జెట్ కానివచ్చు, ఈ పర్టికులర్ స్ట్రింప్ అండ్ సీ ఫుడ్ సెగ్మెంట్ మీద ఒక మంచి ర్యాలీ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఈ ఒక్క స్టాకే కాదు, ఇంకో 2-3 స్టాక్స్ కూడా ఉన్నాయి. బట్ ఇది ఒక మెయిన్ కంపెనీ. సో చాలా డేస్ మీదకు చూసుకుంటే అప్ అండ్ డౌన్ ఒక స్వింగ్లో మూవ్ అవుతూనే ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఒక మంచి పివెట్ లెవెల్ బ్రేక్ అయ్యి 1000 పైన కూడా సస్టైన్ అవ్వడం జరిగింది. సో అందుకే ఈ పర్టికులర్ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. సో మన సబ్స్క్రైబర్స్కి ఇట్లాంటి షార్ట్ టర్మ్ స్టాక్స్ చాలా బెనిఫిట్ అవుతాయి, బికాస్ మార్కెట్ కూడా ఒక మంచి రికవరీ అయితే చూపిస్తుంది. సో 26,000 లెవెల్ కూడా ఈజీగా ఒకవేళ బ్రేక్ అయితే మనకి ఇంకా మంచి స్టాక్స్ లైక్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఒక మంచి మూమెంట్ అయితే జనరేట్ అవుతుంది. సో అవంతి ఫీడ్స్ గురించి అయితే క్విక్గా మనం నెక్స్ట్ లెవెల్స్ ఏంటనేది క్లియర్గా అబ్జర్వ్ చేసేద్దాం. మీకు న్యూస్ కావాలనుకుంటే క్లియర్గా మీరు న్యూస్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ పర్టికులర్ ఏమవుతుంది పర్టికులర్ స్టాక్లో మీరు న్యూస్ చెక్ చేసుకోవాలంటే ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి న్యూస్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గెయిన్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ యుఎస్ ట్రేడ్ డీల్ని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అదర్ స్టాక్స్ ఉన్నాం కదా, లైక్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అవంతి ఫీడ్స్ కావచ్చు, కైటెక్స్ గార్మెంట్స్ కావచ్చు, ఈవెన్తో అవి డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద వర్క్ చేస్తాయి, నాట్ సీ ఫుడ్, బట్ స్టిల్ ఓకే, ఈ ట్రేడ్ డీల్ వల్ల కొన్ని స్టాక్స్కి అయితే ఒక మంచి బెనిఫిట్ అయితే జనరేట్ అయింది. సో న్యూస్ అనేది అందరు చెప్తారు, బట్ టెక్నికల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్, మనకి 1000 పైన సస్టైన్ అయింది. సో ఎవరైనా ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే, సో ఈ పర్టికులర్ లెవెల్ ఏదైతే ప్రీవియస్ హై ఉందో ఆ హై పైన క్లోజింగ్ వచ్చిందంటే దట్ ఈస్ 1145. సో ఆ పర్టికులర్ లెవెల్ పైన క్లోజింగ్ వచ్చిందంటే ఈజీగా మనకి షార్ట్ టర్మ్లో ఫస్ట్ టార్గెట్ 1300 కావచ్చు, దాని తర్వాత మిడ్ టర్మ్లో కొన్ని వీక్స్ ఆర్ మంత్స్లో మనకి 1500 టార్గెట్ కూడా అచీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో స్టాప్ లాసెస్ ఏంటి, బిలో 1000కి వెళ్తే కొంచెం వెయిట్ చేయండి. సో దట్ షుడ్ బి అ స్టాప్ లాస్. 1000 బిలో అంటే ఇమీడియట్గా టచ్ అవ్వగానే ఎగ్జిట్ చేయడం కాదు. సో 1000 బిలో క్లోజ్ అయ్యి కొన్ని ట్రేడింగ్ సెషన్స్ అక్కడ ట్రావెల్ అవుతుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంచెం డౌన్ సైడ్ టు కన్సాలిడేషన్ ఉండొచ్చు. బట్ దట్ ఈస్ ద వర్స్ట్ కేస్. అది అవ్వకపోతే మనం మంచిగా 1145 ఏదైతే లెవెల్ మనం డిస్కస్ చేసామో దానిపైన ఒకవేళ సస్టైన్ అవుతే తప్పకుండా ఈ పర్టికులర్ స్టాక్ అయితే మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో డైలీ టైం ఫ్రేమ్లో ఇది లెవెల్స్ అనమాట. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా స్టాక్ని చూసుకుంటే మనకు ఒక మంచి బ్రేక్అవుట్ అయితే జనరేట్ అయింది. సో మల్టీ ఇయర్ అన్నాను కదా, సో ఒకసారి మీరు 1 మంత్ చార్ట్ కనుక చూసుకుంటే ఇదనమాట. సో 2018 ఆర్ 17 ఆ పీరియడ్లో మనం చూసుకోవచ్చు 971 హై ఉండేది. సో దాన్ని బ్రేక్ చేసుకుని ఒక మంచి క్లోజింగ్ అయితే ఈ పర్టికులర్ మంత్లో అయితే మనం చూసాము. రైట్, ఇంకా మంత్ అవ్వలేదు, బట్ స్టిల్ అక్కడైతే ట్రేడ్ అవుతుంది. సో ఇదన్నమాట అవంతి ఫీడ్ గురించి. ఎవరికైతే స్టాక్స్ ఉన్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎన్ని స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తున్నారో. అండ్ ఈ టార్గెట్స్ని అచీవ్ వరకు ఎవరికైతే పేషెన్స్ ఉందో హోల్డ్ చేయండి. సో దట్స్ ఇట్ అబౌట్ అవంతి ఫీడ్. సో మీకు ఇంకేమైనా క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.